పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మవలస మండలం రావాడ రామభద్రాపురం ఆశ్రమ పాఠశాలలో నిమ్మక జీవన్ అనే 7వ తరగతి గిరిజన విద్యార్థి మృతి చెందాడు. విద్యార్థి హఠాత్తుగా అస్వస్థతకు గురి కావడంతో రామభద్రాపురం పిహెచ్సికి తరలించారు పాఠశాల సిబ్బంది. విద్యార్థికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని పాఠశాల సిబ్బంది తెలిపారు. విద్యార్థి అకాల మరణంతో గుమ్మలక్ష్మీపురం మండలం వండిండి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిన్న మేము అపారు కోసం ఆధార్ కార్డులు తెమ్మని పిల్లలందరికీ చెప్తే అందరి పిల్లల పేరెంట్స్ చెప్పారు. ఆ బాబు కూడా జీవన్ కుమార్ కూడా వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి ఇలాగ నాన్న ఆధార్ కార్డులు ఇవన్నీ సార్ తెమ్మన్నారు అని చెప్పాడు. పేరెంట్స్తో కూడా నేను మాట్లాడాడు. రాత్రి పడుకున్నప్పుడు కూడా బాగానే ఉన్నాడు, పడుకున్నాడు. మార్నింగ్ అయ్యేసరికి కొంచెం తల తిరుగుతుంది అని చెప్పేసి పక్కన ఉన్న పిల్లవాడితో చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే అక్కడ మన వాళ్ళు ఉంటే మన పిహెచ్సి వెంటనే మన వెంకటేశ్వర్ను వీళ్ళు తీసుకుని బండి మీద తీసుకుని వెళ్ళి అన్ని రకాలుగా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి మాకు పక్కనే పిహెచ్సి. సో డాక్టర్లు కూడా మనకి వస్తుంటారు, చూస్తుంటారు. సో ఎటువంటి అనారోగ్యము అబ్బాయికి లేదు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత హాస్పిటల్ వరకు వెళ్ళారు. హాస్పిటల్లో ఒక 5 నిమిషాల తర్వాత మనకి ట్రీట్మెంట్ ఇది చేసిన తర్వాత అలాగ వాలిపోవడం అనేది జరిగింది. సో ఇది దురదృష్టకరమైన సంఘటన. మా పాఠశాలకు కూడా పేరెంట్స్కి మేము మరి సానుభూతి తెలుపుతున్నాం.